శరదాం శతం మాంగళ్యధారణ అమ్మా రాధ, నీ పెళ్లితో ఈ ప్రపంచంలో నా అంత మూర్ఖుడు లేడని తేలిపోయింది. అదేంటన్నయ్యా? అవునమ్మా, చిన్నప్పటి నుంచి నీ మనసులో ఏముందో తెలుసుకొని ఏం కావాలన్నా ముందే ఏర్పాటు చేసేవాడిని. అవును, కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం ఆ పని చేయలేకపోయాను. నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. ఎంతసేపు నీ పెళ్ళైపోవాలని తప్ప నువ్వెవరినైనా ఇష్టపడ్డావా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడగాలన్న ఆలోచన కూడా నాకు రాలేదమ్మా. పోనీ వంశీబాబు వచ్చి ఈ పెళ్లి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడిగినప్పుడైనా నువ్వు వంశీబాబుని ఇష్టపడుతున్నట్టు నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదమ్మా. సీతమ్మత్త కొడుకుని కాదంటే నేనెక్కడ బాధపడిపోతానని నువ్వు నాతో చెప్పలేదు, అంతేనా? నీకు చెప్పకపోవడం తప్పే, కాని పరిస్థితులు నన్ను చెప్పనివ్వలేదు. నన్ను క్షమించన్నయ్యా. మనిద్దరి మధ్య క్షమాపణలేంటమ్మా? నీ పెళ్లి డాక్టర్ బాబుతో జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే జీవితాంతం నీకు నాకు నరకమే కదమ్మా. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని భయపడుతుంటే వంశీబాబు నిన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఆ క్షణంలో బాబును చూస్తే దేవుడే వచ్చి నా ముందు నిలబడ్డట్టు అనిపించింది. ఇప్పుడే వస్తానుండమ్మా. అమ్మా రాధా. ఏంటన్నయ్యా ఇవి? అమ్మ నగలమ్మా, నీ పెళ్ళైన తరువాత నీకివ్వటం కోసం దాచిపెట్టా. బాబుగారు తమరా, రండి కూర్చోండి. ఏమ్మా రాధా, పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలి అని మీ అన్నయ్య నీకు పాఠాలు నేర్పుతున్నాడా? అదేం లేదయ్యా. అది సరే గాని పెళ్లికి ఆడపిల్లలకి నగా నట్ర చేయిస్తుంటారు, నువ్వేమైనా చేయించావా? పోనీ నీ బావగారికి బట్టలైనా కుట్టించావా లేదా? సరే, మావాడి సంగతి వదిలే. ఆడపిల్లన్న తర్వాత ముద్దు ముచ్చట ఉంటుంది కదా, కనీసం గాజులన్నా చేయించుండాల్సింది. అది అది అబ్బా, తీరిగ్గా చేయిస్తారులే తాతయ్య. ఇప్పుడు నువ్వు నగల మీద క్లాస్ తీసుకుంటే తేలదు గాని ముందు వచ్చిన పని చూద్దామా? ఏరో ఇలా పెళ్ళయిందో లేదో అప్పుడే పార్టీ మార్చేశావు, సత్యాన్ని సపోర్ట్ చేయడం మొదలు పెట్టావు. అంతేలేరా, ప్రేమలో ఉన్న మరమే అది. అది ఎలా ఇవ్వు. చూడమ్మా, వంశీకి పెళ్ళయిన తర్వాత రాబోయే కోడలు అలంకరించుకోవాలని ప్రత్యేకంగా తయారు చేయబడ్డ నగలమ్మా ఇవి. ఈ నగలు ధరించిన కోడలు ఆ ఇంట్లో లక్ష్మీదేవిలా తిరగాలని మీ అత్తయ్య ఆశించేది. ఆమె ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదిస్తుంది. తీసుకోమ్మా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఓ, మీ అన్నయ్య పర్మిషన్ ఇస్తేగా తీసుకోవన్నమాట. తీసుకురాదా, లేదంటే ఇప్పుడు మోడర్న్ యూత్ క్రమశిక్షణ అంటూ మరో క్లాస్ మొదలెడతారు. తీసుకోమ్మా. ఇదిగో సత్యం, ఇందాటి నుంచి నిన్ను మాట్లాడగాలనుకుంటున్నాను. ఏంటో అడగండి అయ్యా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏమిటి చేతులు వెనక్కి పెట్టేదో దాస్తున్నట్టున్నావు? మా కోసం స్వీట్స్ ఏమైనా తెప్పించావా ఏంటి? అది అది చూపెట్టవయ్యా బాబు, నీ చేతుల్లో ఉన్నదే నేనే లాక్కోనిలే. ఇవి మా అమ్మ నగలయ్యా. పెళ్ళైన తర్వాత మా చెల్లికిద్దామని ఇన్నాళ్ళు ఆగాను. మరి ఇవ్వకుండా అలా దాచుకుంటే ఎలాగయ్యా? ఇద్దామని అనుకున్నానయ్యా, ఇంతలో మీరొచ్చారు. మీరు తెచ్చిన నగల ముందు ఇవి ఏ పాటివి, అందుకని ఇవ్వలేదన్నమాట. భలేవాడివయ్యా. ఇదిగో సత్యం, మేము ఎన్ని నగలు పెట్టినా ఆ అమ్మాయికి తన తల్లి నగలు పెట్టుకోవడంలో ఉండే ఆనందం, సంతోషం వేరయ్యా. అవి వెంటనే ఇచ్చేసేయి.
ఇదిగో సత్యం, నువ్వు వెనకేదో దాచుకోవడం చూసి అమ్మాయికి నువ్వు నగలు చేయించలేదా, అబ్బాయికి నువ్వు బట్టలు గుర్తించలేదా అని ఊరికే ఎగతాళికి మాత్రమే అన్నాను గాని వీటినే మనసులో అయ్యో గాంధీ ఉందయ్యా. నువ్వేంట్రా అలా కూర్చున్నావు? అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి ఆ నగలన్నీ ధరింపజేసి బయటికి తీసుకురా. మేము కూడా చూసి ఒకసారి ఆనందిస్తాం. ఆ విషయం అంత సీరియస్ గా చెప్పనవసరం లేదు మాస్టారు. ఇదిగో వెళ్తున్నాం. కుదరాదా? అమ్మా జ్యోతి, కళ్ళలో ఆ నీళ్ళేంటమ్మా? నన్ను క్షమించండి నాన్న. దేనికమ్మా? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? చెప్పమ్మా. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను నాన్న. ఏ విషయంలో అమ్మా? నాగరాజు విషయంలో. వాడి మాటలు గుడ్డిగా నమ్మాను. తెలియకుండానే వాడి మత్తులో పడ్డాను. అదృష్టం బాగుండి వాడి మత్తులోంచి బయటపడ్డాను. లేదంటే నా జీవితం నాశనం అయిపోయేది. సర్పంచ్ గారి కూతురు తప్పు చేసిందని అందరూ అంటుంటే గౌరవంగా బ్రతుకుతున్న మీరు పరువు పోయి 10 మందిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అది తలుచుకుంటేనే ఇప్పటికీ భయం వేస్తోంది. ఈ విషయాలేవి మీతో చెప్పకపోవడం నా తప్పే కదా నాన్న. కాదమ్మా, నువ్వే తప్పు చేయలేదు. నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసు. నాన్న. అవునమ్మా, సీతమ్మ కొడుకునని చెప్పి నాగరాజు ఊరందరినీ నమ్మించాడు. అలా నమ్మిన వాళ్ళలో నేను ఉన్నాను. అలా మొత్తం ఊరే వాణ్ణి నమ్మింది. ఆడపిల్లవి, నువ్వు నమ్మటంలో ఆశ్చర్యమే ఉందమ్మా. దాని గురించి ఆలోచించి బాధపడకు. లేదు నాన్న, నాగరాజు విషయం ఇంతకాలం నాలోనే దాచుకున్నాను. కానీ ఈరోజు కన్న తండ్రిగా మీకు కూడా చెప్పని ఆ విషయం అందరి ముందు చెప్పాల్సి వచ్చింది. ఆ రకంగా మిమ్మల్ని తక్కువ చేశానేమోనని గిల్టీ ఫీలింగ్. నాగరాజు మోసగాడు, దుర్మార్గుడు అని తెలిసాక భయపడిపోకుండా నీ ప్రయత్నాలు నువ్వు చేసి వాడి నిజస్వరూపం ఏమిటో అందరికీ తెలిసేలా చేశావు. పోలీసుల సహకారంతో ఆడపిల్లల్ని నమ్ముకునే ఓ నీచుడిని అరెస్ట్ చేయించావు. ఆ రకంగా నువ్వు కాపాడింది ఒక్క రాధ జీవితమే కాదు. నువ్వీ రోజు వాణ్ణి పట్టించకపోతే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయేవో. అలా కాకుండా వాళ్ళ జీవితాలని కాపాడావు. అంత మంచి పని చేసినందుకు కన్నతండ్రిగా నిన్ను చూసి గర్వపడుతున్నాను. జ్యోతి, జరిగిందంతా ఓ పీడకలుగా మర్చిపోమ్మా. మనసు ప్రశాంతంగా ఉంచుకొని మళ్ళీ మామూలుగానే నీ చదువు, నీ పనులు చూసుకో. ఈ నాన్న బతికుండగా మళ్ళీ నువ్వెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, సరేనా? వంశీ, మీతో ఒక విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీ మనసులో నాకు స్థానం ఉందో లేదో నాకు తెలీదు, కానీ నా మీద మీకు ప్రేమ ఉంటే మీ ముందున్న ఆ గంట మోగించండి. రాధా, ఇక్కడే ఆగిపోయావే?
అక్కడే మీకోసం ఎదురుచూసి మీరొచ్చారనుకుని నేనెంత ప్రేమిస్తున్నానో చెప్పి మీ మనసులో నేనుంటే ఆ గంట మోగించమని చెప్పాను. ఆ తర్వాత మీరక్కడ లేరని తెలిసి చాలా బాధపడ్డాను. కానీ ఆ దేవుడు నా ప్రేమని గెలిపించాడు. నువ్వు అక్కడ ఎలా బాధపడ్డావో నేను ఈ గుడిలో ఇంకో ప్లేస్లో నీలాగే ఫీల్ అయ్యాను. కాకపోతే ఇద్దరం ఓ ఫీలింగ్ మిస్ అయ్యాం. ఏంటది? ఏముంది, నువ్వు ఐ లవ్ యూ చెప్పడం నేను, నా చేతులతో చేసే గంట చప్పుడిని నువ్వు మిస్ అయ్యావు. జరిగిపోయిన దానికి ఏం చేయగలం? ఏముంది, అప్పుడు జరగని దాన్ని ఇప్పుడు జరుపుకుందాం. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడా? మనం భార్యాభర్తలం అయ్యుండే. భార్యాభర్తలు ప్రేమించుకోవడం తప్పని ఎవరూ చెప్పలేదు. వెళ్ళు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తుంటే ఆ గంట మోగించండి. బాబు, కొత్త దంపతులిద్దరూ దేవుని ఆశీస్సుల కోసం వచ్చినట్టున్నారు. హారతి తీసుకోండి. పంతులు గారు, గుడికి రాగానే ఈ గంట ఎందుకు కొడతారు? మనం వచ్చామని ఆ దేవుడికి చెప్పడానికా? బయటకు కనిపించే అర్థం అదే బాబు. నిజానికి మనసుని స్వామి మీద లగ్నం చేసి వింటే ఆ గంట శబ్దంలో ఓంకారం వినిపిస్తుంది. అంతేకాదు బాబు, అనవసరమైన ఇతర శబ్దాలేవీ వినిపించకుండా ఉండటానికి, ఎదురుగా ఉన్న దైవానికి స్వాగతం పలకటానికి గంట కొడతారు. అలాగే ప్రదక్షిణ, పూజ, హారతి ఇలా గుళ్ళో చేసే ప్రతి కార్యక్రమానికి ఓ అర్థం, పరమార్థం ఉన్నాయి. హలో 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 రాదు, ఒక నిమిషం. హలో హలో
అదేంటి రాదా అన్నిసార్లు గంట కొడుతున్నావు? పంతులు గారు చెప్పారుగా, మనస్ఫూర్తిగా ఈ గంట కొడితే ఆ దేవుడికి వినిపిస్తుందని. నా మెళ్ళో 3 ముళ్ళు వేశాక మీరేగా నా దేవుడు, మీకు వినిపించాలనే గంట కొట్టాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మీరు నా పక్కన లేకున్నా ఈ గంట కొడితే వస్తారనే నమ్మకం కుదిరింది. ఈ గంట కొట్టే అవసరం నీకు రాదు. ఎప్పుడు నేను నీ పక్కనే ఉంటాను. ఎరా, నీకేదో ఊతపదం ఉండాలి. నాగరాజుని ఆడవాళ్లు నమ్ముతారు, నమ్మిన వాళ్ళని నాగరాజు అమ్ముతాడు, అంతేనా? ఇంకెప్పుడు అలా జరగదురా. రేపటికల్లా నీ నిజస్వరూపం ప్రతి అమ్మాయికి తెలిసిపోతుంది. అలా తెలియాలనే స్టేషన్ వరకు నిన్ను ఇలా నడిపించి తీసుకెళ్తున్నా. అవునమ్మా, నీ కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి నేనెంత బాధపడ్డాను. ఇక నుంచి నాలో నువ్వు నీ కొడుకుని చూసుకోవచ్చు.